సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు ఆరోగ్య డైట్‌లో అంట ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం గాకుండా వేరే రాష్ట్రాల దగ్గర నుంచి గూడా వచ్చేస్తున్నారంట జనాలు. ఇంతమందికి అసలు నిజంగా ఆరోగ్య డైట్ ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే, అది వాళ్ళ నోటి నుంచే వింటే బావుంటది కదా! అందుకే నేనొచ్చిన ఆరోగ్య డైట్‌కి. సో, సార్ నమస్తే. మేడం నమస్తే. నమస్తే మ్యామ్. సో, ఎక్కడ మేడం మీది? మేడం నాది కర్ణాటక. కర్ణాటక. ఆహా! తెలుగు బానే మాట్లాడుతున్నారు మేడం మీరు. అవును మేడం. మాది బోర్డర్ కదా, రాయచూర్ డిస్ట్రిక్ట్. ఓకే. అందుకే తెలుగు చాలా బాగా మాట్లాడతాం. ఓకే. సో, ఆరోగ్య డైట్‌కి ఎందుకొచ్చారు మీరు? అసలు ఏం చేస్తారు మీరు? మేడం నేను ప్రస్తుతానికి వర్క్ చేసేది యాజ్ ఎ ఎస్ఐగా పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉంటాను. హ్మ్. తర్వాత ఒక వర్క్ స్ట్రెస్ వల్ల మీ పోలీసుల పని మాకు తెలుసు మ్యామ్. మేమెప్పుడు మీకు సెల్యూట్ చేస్తాం. బికాజ్ వాళ్ళు లేకపోతే నిజంగా అసలు సిస్టమ్ ఈ విధంగా ఉండదు. యెస్ మ్యామ్. మీ హార్డ్ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యెస్. నిజంగా మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ చాలా. కానీ పోలీసులు చాలా ఫిట్‌గా ఉంటారే! అసలు మీకెందుకు ప్రాబ్లమ్? ఏంటి ప్రాబ్లమ్? ఎందుకొచ్చారు మీరిక్కడికి? ఏంటంటే నేను ఫిట్‌గానే ఉన్నాను మేడం. డెలివరీ కోవిడ్‌లో నాకు అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను కోవిడ్‌లో. కోవిడ్‌లో ప్రెగ్నెంట్ ఉన్నప్పటికీ అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయాను. నేను 7 మంత్స్ ఉన్నప్పుడు చాలా సీరియస్ అయిపోయింది నాకు కోవిడ్. ఓకే. అయిపోయి తర్వాత చాలా ప్రికాషన్ బేబీకి ఏం అవ్వకుండా టాబ్లెట్స్ అవన్నీ చాలా వాడినారు డాక్టర్స్. బేబీ అయితే హెల్తీగానే పుట్టాడు. తర్వాత అవి సిమ్టమ్స్ అలా అప్పుడే ఆ టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల చాలా బేసిక్‌గా అప్పుడు తగ్గడానికి చాలా ఒక మందికి 3 స్టెరాయిడ్స్ మంత్స్ కూడా ఇవ్వడం జరిగింది గదా! యెస్ మ్యామ్. 3 మంత్స్‌లోనే చాలా లావు అయిపోయాను. తర్వాత ఆఫ్టర్ డెలివరీ మరీ తగ్గలేదు నేను. హ్మ్. చాలా స్ట్రెస్ అది ఎక్కువైపోయింది. సార్‌కి అప్పుడప్పుడు ఫోన్ చేశాను. సార్ ఇట్లా వాడండి అని ఫోన్‌లో అసలు కూడా ఎట్లా తెలుసు సార్ మీకు? సార్ నాకు యూట్యూబ్‌లోనే తెలుసు మ్యామ్. యూట్యూబ్‌లో పరిచయం అయిన ఆ! తర్వాత సార్‌కి ఫోన్ చేసి మాట్లాడిండ్రు. మాట్లాడినాను. సార్ ఇట్లా చేయండి అని చెప్పినారు నాకు. కానీ చేస్తున్నాను గానీ మా వర్క్ వల్ల కంటిన్యూ చేయడానికి నాకు టైం కుదరట్లేదు మేడం ఆడ ఇంట్లో. అండ్ నైట్ రౌండ్‌లు వస్తుంటాయి, బందోబస్తులు వస్తుంటాయి. హ్మ్. కట్ అయిపోతుంటది అది. ఇది సెట్ అవ్వడానికి మినిమమ్ ఒక 3, 4 డేస్ కావాలి మేడం. హ్మ్. ఆ 3, 4 డేస్ ఒకలాగా ఉంటది. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అవన్నీ తీసుకుంటాం గదా! అది కొత్త గదా మా అవును. బాడీకి. అవును. అందుకే అది కొత్తలాగా ఉంటది. అది సెట్ అయ్యేలోపు మరి నాకు ఏదో డ్యూటీ రావడము అది ఇది సెట్ ఇట్లాగే ఉండిపోయాను. ఎంత చేసినా గూడా సో, స్ట్రెస్ సిక్ లీవ్ గూడా పెట్టుకొని వచ్చేసిరా ఏంటి ఇప్పుడు? మేడం చాలా స్ట్రెస్ ఇంకా బాగా అయింది. హ్మ్. సార్‌కి మొన్న హైదరాబాద్‌కొచ్చినప్పుడు సార్‌కి డైరెక్ట్‌గానే మీట్ అయినాను. పాపం ఎంత బిజీ ఉన్నా నేనొచ్చినానని వాళ్ళు నిద్ర చేయలేదంట. అంత బిజీ ఉన్నారంట. అవును. పాపం హాఫ్ అన్ అవర్ పడుకున్నా గూడా నేనొచ్చినానని వెంటనే లేసి వచ్చి నన్ను మాట్లాడించారు. "సార్ ఇట్లా అవుతున్నది. మరి ఇట్లా ట్రై చేస్తూనే ఉన్నాను. మరి వెనక్కి వచ్చేస్తున్నాను. కంటిన్యూ అవ్వట్లేదు. హ్మ్. నా ఒరిజినల్ వెయిట్‌కి నేను రావడానికి అవ్వట్లేదు సార్" అంటే, "ఎట్లైనా చేసి మీరు ఒక 10 డేస్ ఉండాల్సిందే ఈడ. ఎట్లైనా చేయండి మీరు. హ్మ్. నా తరపు నుంచి రిక్వెస్ట్ మీకి ఎట్లైనా చేసి రావాల్సిందే మీరు" అన్నారు. "సార్ నాకు లేవు సార్ లీవ్స్ అవన్నీ ప్రాబ్లమ్ అయితాయని" చెప్పాను. "లేదు మేడం మీ ఆరోగ్యం కోసం మీరు రావాల్సిందే" అన్నారు. సరే అట్లాగే అని 2 డేస్ తర్వాత వచ్చాను మేడం. నాకు తెలియకుండా విషయం ఏంటంటే సార్ కంప్లీట్ టెస్ట్‌లన్నీ చేపించారు. హ్మ్. చేపించినాక అప్పుడే తెలిసింది నాకు థైరాయిడ్ చాలా హైలో ఉంది అని. అవునా? హైలో. అసలు మీరు చూయించుకోలే. మీకు తెలీదు. లేదు లేదు మేడం. నాకు దేవుడా! తెలీదు అస్సలు. సార్ చెప్పినాక మరి రిపోర్ట్‌లన్నీ చూసినాక అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. కానీ థైరాయిడ్ హైలో హై ఉంది. పోయింది. సార్ అన్నారు, "ఏంటమ్మా అసలు ఇంత ఇది ఉంది. మరి ఇంత ఉంటే మీకు స్ట్రెస్ రాక ఏమొస్తుంది?" పోలీస్ ఆమె గాబట్టి అంత హై ఉన్నా తట్టుకోగలిగినట్టుంది పాపం. ఆ! నిజంగా అసలు చాలా టఫ్ అట్లా. అంత హై ఉంటే చాలా మంది ఒకేసారి వెయిట్ పెరిగిపోతారు లేదా యెస్ చాలా మ్యామ్. వెయిట్ లాస్ అయిపోతారు. 2 కైండ్స్ ఆఫ్ యెస్ థైరాయిడ్స్‌తోని మ్యామ్. అండ్ విపరీతంగా మోషన్స్ ఇలాంటి సింప్టమ్స్ ఎక్కువగా యెస్ చూస్తాం మనము. అవును. సో, వాటన్నిటిని తట్టుకొని మీరున్నారంటే మామూలు విషయం గాదు. యెస్ అండ్ మ్యామ్. మరి ఇప్పుడు ఏంటి సిక్ లీవేనా మీరు? అవును మ్యామ్. ఉన్నారా ఇక్కడ? అవును 10 మ్యామ్. డేస్ ఉంటున్నారా? యెస్ 15 మ్యామ్. డేస్. 15 డేసా? ఆ! సార్ 15 డేస్‌కి పెంచేసారు. సో, మరి ఇప్పుడు ఎన్ని రోజులైతుంది మీరొచ్చి? మేడం ఇప్పుడు 4 డేస్ అయింది నేనొచ్చి. కొంచెం స్ట్రెస్ అవన్నీ కొంచెం చాలా డిప్రెషన్‌కి పోయినాను మేడం నేను. ఏంటంటే నా యూనిఫార్మ్‌కి ఫిట్ అవ్వకుండా చాలా వెయిట్ పెరుగుతూనే ఉంది. నేననుకుంటున్నాను అదే బేబీ వల్ల అని నేననుకుంటున్నాను. కానీ రియల్ చూస్తే ఇది ఉంది. థైరాయిడ్. ఆ! సారు ఒకవేళ కంప్లీట్ నాది చెక్ చేయకపోయుంటే నాకు గూడా అర్థం తెలిసేది కాదు గాదు. కాదు. సో, అందుకని మంచిగా ఉంది మేడం. ఇప్పుడు 4 డేస్ అయింది డైట్ స్టార్ట్ చేసి. వెయిట్ ఎంత తగ్గావమ్మా?
3 డేస్కి 3 kgs తగ్గాను మ్యామ్. రోజుకో కిలో తగ్గిపోయారు. అదనమాట అసలు విషయం. వెరీ నైస్. ఎస్ మ్యామ్. ఏమనిపిస్తుంది మరి 3 రోజుల్లో 3 కిలో? అది మామూలు విషయం కాదు తెలుసా. Yes, వెయిట్ ma'am. ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో, అసలు ఆ సంతోషం ఏంటో తగ్గినప్పుడు అది వాళ్ళకే తెలుస్తుంది. మీకేమనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఒక వెయిట్ తగ్గుతుంటే ఏంటంటే చాలా లైటర్గా ఫీల్ అవుతాం, బాడీని యాక్టివ్గా అవుతాం. స్ట్రెస్ మెయిన్గా స్ట్రెస్ కదా, దాని నుంచి ఏమో కొంచెం కొంచెం బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది. స్టార్టింగ్ ఇది డైట్ 1 day నుంచి స్టార్ట్ చేసినారు కదా సార్, అప్పటి నుంచి ఏమనిపించిందంటే నాకు ఏమో నాలో నుంచి ఏమో స్ట్రెస్ బయటికి వెళ్తుంది అన్నట్టు. ఒకలాగా నిద్ర, అది కామన్ మాకు వస్తుంది కదా, అట్లా నిద్ర కాదు, అదేమో ఎక్కువ. డిఫరెంట్గా వస్తుంది. అది ఏమో ఆ, ఎక్కువ కాదు, అది ఒక రకం ఉంటది, అది చెప్పడానికి కాదు. మత్తుగా ఉంటుందా బాగా? ఒక- అట్లే పడుకుంటే అట్లాగే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా దానివల్ల ఫ్రీ అవుతుంటది బాడీ. ఎందుకంటే డేకి కేజీ తగ్గుతున్నామంటే ఏం చేయకుండా బాడీ ఎంత వెయిట్ ఆవిడ చూడండి, డైట్ చేస్తూ కూడా ఏం చేయకుండా అంటుందంటే అసలు డైట్ చేస్తున్న ఫీలింగ్ కూడా లేనట్టుంది ఆవిడకి నిజంగా. సో మరి డైట్ లో భాగంగా మీకు ఈ డైట్ ఇన్ని రోజులు తిన్న డైట్ వేరు, అండ్ మీ స్కెడ్యూల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. Yes. ఎక్కడ ఉంటే అక్కడ పాపం ఇప్పుడు మీరు అన్నారు బందోబస్తు పోతే ఆడ ఏం దొరుకుతా తినేసేయాలి, మళ్ళీ ఇంకా అది ఇది అని చూడడం కూడా అలాంటివన్నీ పక్కకు పోయి ఇప్పుడు ఒక సిస్టమేటిక్ డైట్ లోకి వచ్చారు మీరు. మరి ఇప్పుడు ఇది ఒక 10 days తర్వాత మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోయి మళ్ళీ కొలువెక్కిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారా? తింటారా అప్పుడు ఈ డైట్? తింటది మేడం. ఏంటికంటే నాకు ఆల్రెడీ 3 years నుంచే సార్ చెప్తున్నారు మేడం. 3 years నుంచి అది అప్పుడప్పుడు చేస్తూ చెప్తుంటే ఇప్పుడు వచ్చి జాయిన్. అంటే ఇప్పుడు కుదిరింది ఆవిడకి. అయ్యో, అంటే ఇంట్లోనే చేస్తున్నాను మేడం నేను. 3 days 4 days అట్లా చేస్తున్నాను. చాలా హెవీ అయితే 5 days అంటే 5 kg తగ్గిపోతుంది మేడం. లాంగ్ టర్మ్ కి అది ఇది చేయకపోవడానికి టైం కుదరట్లేదు, అందుకే. మరి మీ బేబీ, వేర్ ఇస్ యువర్ బేబీ? తీసుకొచ్చుకున్నారా? లేదు మేడం, ఊర్లోనే ఉన్నాడు. వచ్చాడు 2 days. ఇక్కడ చాలా అల్లరి పెడుతుంటే పంపించాను. ఇప్పుడు మేడం ఏం చేయబోతున్నారంటే 10 రోజుల నుండి 10 kgs తగ్గిపోయి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తే మాత్రం మనం అసలు గుర్తుపట్టం ఆవిడ్ని అక్కడ చూస్తే. ఇలా చేస్తుందండి, ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ వచ్చింది కదా, ఇడ్లీ ఇవన్నీ వచ్చినాయి, అన్ని ట్రైనింగ్ ఇస్తాను, ఇంటికాడ చేసుకుంటుంది. నేనేమంటున్నాను, ఇప్పుడు కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చింది. మీరు పూర్వజన్మ సుకృతం అండి, నా దగ్గరికి రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక అమ్మగారింటికి వచ్చింది, నేను ఆడంబరాలు ఆస్తులు ఇవ్వలేను కానీ ఆరోగ్యం ఇచ్చి పంపిస్తానండి. అది నేను ఆరోగ్యం ఇస్తాను. పెట్టిపోతలు అలాంటివి ఏమీ పెట్టలేడు కానీ సార్ మంచి ఆరోగ్యవంతంగా తయారు చేసి అందంగా తయారు చేసి, ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుంది ట్రైనింగ్లో, అలా తయారు చేసి పంపిస్తాను. బేసిక్గా నిజంగా తెలుసు అది ఎంత ఆవిడ డిప్రెషన్కి వెళ్ళడానికి దెర్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్. నిజంగా అది టఫ్ జాబ్, ఎందుకంటే వాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి, ఇవన్నీ వేసుకున్న తర్వాత బుర్ర బయటికి వచ్చి, అంటే ఇంతకు ముందులా కాకుండా కొంచెం అజీబ్గా కనిపిస్తుంటే వాళ్ళు ఎవ్రీడే కాస్ట్యూమ్ అదే కాబట్టి వాళ్ళు కవర్ చేయలేరు దాన్ని. సో దాని నుంచి బయటికి రావాలి, విముక్తి కావాలి. లేదంటే ఏంది ఇది పోలీసు వాళ్ళకి ఇంత బొర్రు ఉంది, ఏదో సినిమాల్లో కామెడీలు చేస్తారు, అట్లా అయిపోతుంది పరిస్థితి. సో ఆ పరిస్థితి నుంచి ఆవిడ బయటికి రావాలనుకున్నారు. చాలా మంచి పోలీస్ ఆఫీసర్ మీరు నిజంగా చెప్పాలంటే. సో ఈ విధంగా అందరూ ఉండాలి. ఇంత బుర్ర పెంచుకొని మీరే కనిపిస్తే మా అందరికి ఇన్స్పిరేషన్ ఉండదు. బట్ వెరీ నైస్ మీరు ఇక్కడ రావడము, మీకంటూ కొంచెం టైం తీయడము, ఒక 10 days ఇక్కడ ఉండడము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళందరూ నోటీస్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఓ బాబు ఉన్నాడు, ఆ బాబుని అక్కడ వదిలిపెట్టి తన కోసం తాను ఒక టైం తీసుకొని తన కెరియర్ని, తన ఫోకస్ అనేది పక్కకి పోకుండా ఇక్కడే ఉంటూ ఒక 10 days తన కోసం తన కేటాయించుకుని చూసిండ్రు. ఆరోగ్యం కోసం అంటే అంతే కదా సార్, ఆరోగ్యం తనకే కదా సార్. సో మన కోసం మనము అనే ఆలోచన ప్రతి ఒక్క ఆడవాళ్ళలో, ముఖ్యంగా హౌస్ వైఫ్స్లో కూడా రావాలి. వెరీ నైస్. నిజంగా మిమ్మల్ని చూస్తే ఇన్స్పిరేషన్ తప్పకుండా వస్తుంది. సో తప్పకుండా మీరు ఎన్ని కేజీ దిగాలనుకుంటున్నారు మేడం? నాది 70 kgs కి నేను వస్తే అప్పుడు నా యూనిఫామ్ కి నేను ఫిట్ గా ఉంటాను. ఎందుకంటే నేను అప్పట్లో ట్రైనింగ్ అయిపోయి వచ్చినాక అప్పుడు 65 kg ట్రైనింగ్ నుంచి బయట వచ్చాక 65 kg ఉన్నాను. తర్వాత 70 kgలో చాలా ఫిట్ గా ఉన్నాను. అందరు అనేవాళ్ళు, మేడం ఇప్పుడే పర్ఫెక్ట్ గా ఉన్నారు మేడం, ఇంత మీకు కనిపించినంత యూనిఫామ్ ఎవరికి అంత బాగా కనిపించదు మేడం, చాలా సూపర్ గా కనిపిస్తారు అనే, ఈ నార్మల్ డ్రెస్ కింద దాంట్లోనే బాగా కనిపిస్తారు అనేవాళ్ళు. అది మిస్ అవుతున్నాను అనిపిస్తున్నది, దానికోసమే 70 kgs కి వస్తాను. ఇప్పుడు రైట్ స్టేజ్కి వచ్చిండ్రు. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు
అట్లా పోయి యూనిఫామ్ వేసుకుంటే కొంచెం లూజ్ అనిపించేస్తుంది ఆవిడికి కదా. అదే 10 days తర్వాత మళ్ళీ కొత్త బట్టలు తీస్తుంది కొత్త బట్టలు ఇప్పించి పంపిస్తారు సార్. వెరీ నైస్ టాకింగ్ టు యూ మ్యామ్, వెరీ నైస్. మళ్ళీ తప్పకుండా మీరు ఇంకా ఇట్లనే మీరు కర్ణాటక బార్డర్ మేము అప్పుడప్పుడు వచ్చినప్పుడు కొంచెం చూసుకోండి. రండి. నేను మిమ్మల్ని చూస్తా అక్కడికి వచ్చినప్పుడు. Yes, ma'am. సో మీరు ఎట్లుంటారు కాస్ట్యూమ్ లో అనేది. Yes, ma'am. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ.